ఏపీలో మండు వేసవిలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాన కాస్త ఉపశమనాన్ని కలిగించిన రైతులు తీవ్ర నష్టంగా పోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమై కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. విజయవాడతో పాటుగా కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురుగాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పెనమలూరులో ఈదురుగాలులకు చెట్లు కూలడంతో ఆటో ధ్వంసమైంది. ఆటోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తణుకు మండలం దువ్వలో అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యం రాశులను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ప్రభుత్వం గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్లే రైతులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులకు సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి సర్కారు ఉందని విమర్శించారు. అకాల వర్షం ఏజెన్సీ రైతుల్ని కూడా నట్టేట ముంచింది. అడ్డతీగలతో పాటుగా పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని గగ్గోలు పెడుతున్నారు. కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం దంచుకుట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షం చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాట్రావలపల్లిలో అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిచిపోవడంతో దిక్కు తోచని స్థితిలో విలవిలలాడారు. ఆరుగాలం శ్రమించి అమ్ముకునే దశలో అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని వాపోతున్నారు. తుని నియోజకవర్గం కోదాడలో తడిచిన ధాన్యాన్ని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పరిశీలించారు. తక్షణమే ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటతో పాటుగా ఓజిలి మండలంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. పిడుగుపాటుకు గొల్లపాలెం వద్ద కార్తీక్ అనే బాలుడు, కండ్రిక వద్ద భాస్కర్ మృతి చెందారు. తిరుపతి నగరంలోనూ అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు జిల్లా రావిగుంటపల్లిలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి చిన్నయ్య మృతి చెందారు. సమీప పొలాల్లో గొర్రెలు మేపుతూ ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి పిడుగుపాటుకు చిన్నయ్య చనిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక బాపట్ల జిల్లా సాపిరాలలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి గడ్డం బ్రహ్మయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఏపీలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 2 రోజుల వరకు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చెట్ల కింద ఎవరూ నిలబడొద్దని సూచించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఎండలు మండిపోతున్న తరుణంలో భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడ్డా ఏపీలోని మామిడి రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.